ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై మా ప్రతినిధి విష్ణు మరింత సమాచారం ఇస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు పోలింగ్ ఉన్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రం నుండి బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాల తరలిన్నాయి. ప్రస్తుతం సిబ్బంది అంతా కూడా ఇక్కడ తారా డిగ్రీ కాలేజీలో రావడం జరిగింది. ఇక్కడ నుండి సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సదాశివపేట సంగారెడ్డి జిల్లాతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ నుండి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ ఇక్కడ నుండి సప్లై చేయబడుతుంది. మొత్తంగా కనుక చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో 402 ఏదైతే కౌన్సిలర్లకు అట్లాగే 20 మున్సిపల్లకు ఎన్నికలు జరగనున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పూర్తిగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ ఎత్తున కూడా పోలీసులు మోహరించారు. అట్లాగే ఈ మధ్యాహ్నం వరకు కూడా 2 గంటల వరకు కూడా పోలింగ్ కేంద్రాలన్నిటి కూడా సిబ్బందితో పాటు అట్లాగే ఏదైతే బ్యాలెట్ బాక్సులన్నీ కూడా వెళ్ళడం కోసము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సిబ్బంది అందరూ వచ్చారు. వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ను కూడా ఏర్పాటు చేయబడింది. మనతో పాటు కమిషనర్ ఉన్నారు. చెప్పండి సార్, అసలు ఎన్ని గంటల వరకు వీళ్ళందరూ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలి? ఓవరాల్ ప్లాన్ ఏంది సార్? మనకు సంగారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. 38 వార్డులలో దాదాపు 121 పిఎస్లు మనం అలాట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 600 పైచిలకు పోలింగ్ సిబ్బందిని ఈరోజు తారా డిగ్రీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లో వాళ్ళకి పోలింగ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఈ ప్రాసెస్ మానిటర్ చేయడానికి సంబంధిత జోన్స్ వైజ్గా జోనల్ ఆఫీసర్స్, అదేవిధంగా వాళ్ళకి అలాట్ చేసిన ఆర్ఓలు కూడా దీనంతా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ దాదాపు 13 రూట్లలో బస్సెస్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. మధ్యాహ్నం 12 గంటలలోపు ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని పోలింగ్ మెటీరియల్తో పోలింగ్ సిబ్బంది అంతా పిఎస్లకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఓటర్లకు, వృద్ధులకు సంబంధించిన ఓటర్లకు పోలింగ్ కేంద్రాలకు కాకుండా ఈసారి కొత్త విధానంతో ముందే వాళ్ళకు పోలింగ్ స్లిప్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అది దాని అమలు ఎలా కనబడుతుంది? వృద్ధులు కానీ ఎవరైనా నడవరాని వాళ్ళు ఉంటే డిస్ట్రిక్ట్ DWO వారి సహకారంతో వాళ్ళకి వీల్ చైర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పిఎస్లలో ఈ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ వాళ్ళని తీసుకెళ్లడానికి కూడా మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఎక్కడ కూడా ఓటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే విధంగా ఈ ఎన్నికలనే నిర్వహిస్తాం. మొత్తంగా కనుక్కుంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరగడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తారు. ముఖ్యంగా చూస్తే ఈసారి ఉమ్మడి మెదక్ జిల్లాలో 5 కొత్త మున్సిపాలిటీలు ఏర్పడిన నేపథ్యంలో ఆ మున్సిపాలిటీలో కూడా తొలిసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. హోరాహోరీగా ప్రచారం జరిగింది. సాధారణ ఎన్నికలు తలపించే విధంగా సాగిన ప్రచారంలో రేపు ఓటర్ తన తీర్పును వెల్లడించనున్నారు. ముఖ్యంగా కనుక చూస్తుంటే అధికార పార్టీ, ఓవైపు ప్రత్యక్ష పార్టీ పరస్పరం పోటాపోటీ ప్రచారాలు నిర్వహించినప్పటికీ కూడా ఫలితం ఎలా ఉండబోతుంది అన్నది 13వ తారీఖు నాడు తెలిసే అవకాశం కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, సంగారెడ్డి జిల్లా నుండి.